తెలంగాణ ఏర్పాటు మీద పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం మొత్తం బగ్గుమంటున్నాయి. అసలు ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీరేమో ఈ తేజస్వి సూర్యకి సంబంధించి బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తప్పుపడుతున్నారు. కానీ తేజస్వి సూర్య ఎక్కడ కూడా వ్యాఖ్యలు అని లేదు, కావాలని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఆయన వ్యాఖ్యలను వక్రీకరించినాయని చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు? అంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు కళ్ళు లేని కబోదలాగా చెవులు లేని ఒక అవిటివానిలాగా మాట్లాడుతూ ఉండ్రు. ఎలా తేజస్వి సూర్య గారు మాట్లాడినటువంటి పార్లమెంటు స్పీచ్‌ని ఈ సమాజం మొత్తం లైవ్ చూసింది. లైవ్‌లో ఆయన కక్కినటువంటి విషయాన్ని, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మీద వెదజల్లినటువంటి విషయాన్ని చూసింది. ఇలా తేజ సూర్య గారే కాదు, అంతకుముందు 2014 నుంచి 2023 వరకు సందర్భం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన అనేక రకాల కామెంట్లు చేశారు. అంటే బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిలదొక్కుని ఈరోజు దేశంలో వారు చేస్తున్నటువంటి ప్రశ్నల్ని ఛాలెంజ్ చేస్తూ సవాల్ చేస్తున్నటువంటి క్రమంలో దీన్ని మింగుడుపడలేక తమకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి విషయాన్ని మొత్తం చిమ్ముతా ఉంటారు. మీరేమో విషయాన్ని చిమ్ముతుందో, వాళ్ళేమో మీ ప్రక్రియ తెలంగాణకు సంబంధించిన ప్రక్రియ కేవలం కాంగ్రెస్ లేట్ చేయడం వల్ల చాలామంది చనిపోయారు, దాన్ని ప్రశ్నిస్తున్నాం తప్ప తెలంగాణ ఏర్పాటును కాదంటారు. ఆనాడు కాకినాడ తీర్మానం చేసుకురుగా వాళ్ళు ఒక ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కదా. ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండుంటే ఈ అమరత్వం, ఈ బలిదానాలు కావు కదా. ఈ అమరత్వాన్ని, బలిదానాన్ని చూసినటువంటి సోనియా గాంధీ స్వయంగా తన భర్తని ఈ దేశం కోసం త్యాగం చేయించినటువంటి మాతృమూర్తిగా, తన అత్తను ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కోడలుగా, ఈ తెలంగాణ బిడ్డల బలిదానాలను చూసి ఒక్క తల్లి కడుపు కోత మిగులొద్దు అనేటువంటి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీని ఇచ్చినటువంటి గొప్ప మాతృమూర్తి ఆమె. కాబట్టి సదుద్దేశంతో తెలంగాణ ప్రజల మనోభావాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవించినటువంటి వ్యక్తిగా తెలంగాణ ఇచ్చింది. కానీ మీరేం చేసిర్రు? కాకినాడ తీర్మానం చేసేసుకొని కాకులెత్తుకపోయేటట్టు, గద్దలెత్తుకపోయేటట్టు నటన చేసిరు తప్ప ఈరోజు మీరు చేసినటువంటిది లేదు. ఇంకో పక్క బీఆర్ఎస్ నేతలు, మీకు ఆల్రెడీ 8 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో కూడా మెంబర్స్ ఉన్నారు, ఉండి ఏం లాభం, జీరో. అసలు అంతా జరుగుతుంటే పార్లమెంట్లో ఎక్కడ కూడా నిరసన తెలపలేదు, దీనికి సంబంధించి ఎక్కడ అడ్డుపడలేదు. కాబట్టి వీళ్ళు ఎవరికి, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ మీద ప్రేమ లేదనేది వాళ్ళ ప్రధాన వాదన. తెలంగాణ మీద మొదటి నుంచి ప్రేమ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, నష్టపోయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం బూచి చూయించి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దాచుకున్నది, ఈ రాష్ట్రాన్ని లూటి చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 4 వ్యక్తులు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని సర్వనాశనం చేసేసి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చింది వాళ్ళు. ఇలా పార్లమెంటులో ఆయన వ్యాఖ్యానాల్ని మొట్టమొదటిగా మాట్లాడింది మా కాంగ్రెస్ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. మిగతా ఎంపీలు ఖండించిర్రు, మాట్లాడిర్రు. ఇప్పటికీ దాని మీద ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు మా వాళ్ళు. మీకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోయా, గుండు సున్నా అయిపోయా, ఒకరో ఇద్దరో రాజ్యసభలు ఉంటే నోరు తెరుస్తలేరు. మీరు ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షను, కాంగ్రెస్ పార్టీ వారి విధానాల్ని ఎక్స్పోజ్ చేస్తూ, వారి మాటల్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఏదో మాట్లాడాలి. ఆ మాట్లాడు కూడా నేరుగా బీజేపీతో మీద మాట్లాడితే, బీజేపీని ఖండిస్తే వాళ్ళ లోపాయికరమైన ఒప్పందం ఏడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో మళ్ళీ మా మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప దాంట్లో సదుద్దేశం లేదు. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం లేదు, వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో విషయమే లేదు. బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల మీద పదే చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా కాంగ్రెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? బీజేపీ పార్టీ అనేటువంటిది తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరు కూడా విశ్వసించరు. మొదటి నుంచి తెలంగాణ పట్ల, తెలంగాణ వాదం పట్ల, తెలంగాణ ఏర్పాటు పట్ల వరకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినా, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినా, ఆనాడు రాజీనామా అంటే పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి, తెలంగాణ వ్యతిరేకి కిషన్ రెడ్డి, తెలంగాణ అంశాన్ని
పెదాలతో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి. కాబట్టి బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణ గడ్డ మీద నూకలు జల్లినట్టే, తెలంగాణ ప్రజల్ని అవమానించి, అమరుల్ని అవమానించి, ఉద్యమాన్ని అవమానించి, రాష్ట్ర ఏర్పాటును అవమానించి, భారత రాజ్యాంగం ఆర్టికల్ 3లో పొందుపరచబడినటువంటి ఆర్టికల్ 3ని బేస్ చేసుకొని ఏర్పడినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు అవమానించారంటే తెలంగాణ గడ్డ మీద బీజేపీకి నూకలు చెల్లినట్టే. ఏం డిమాండ్ చేస్తారు సార్ తేజస్వి సూర్య వ్యాఖ్యలు? తేజస్వి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలి, లేదు నరేంద్ర మోడీ, అమిత్ షా మా ఎంపీ మాట్లాడినటువంటి అంశాన్ని మేము ఉపసంహరించుకుంటున్నాం, పార్లమెంటు రికార్డు నుంచి తొలగిస్తున్నాం, తెలంగాణ ప్రజలకు మేము వారి తరపున మేము క్షమాపణ చెప్తా ఉన్నాం, లేకుంటే మా పదాలని వెనక్కి తీసుకొని తొలగించడంతో పాటు మమ్మల్ని మన్నించమని కోరుతున్నామని చెప్పేసి కోరితే తెలంగాణ ప్రజలు వాళ్ళను క్షమించేటువంటి దాంట్లో ఆలోచిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్షమాపణ చెప్పడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు కూడా తమ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు చింతిస్తున్నామంటూ కూడా ప్రకటన విడుదల చేయాలి, లేదంటే తెలంగాణ సమాజం క్షమించదంటూ కూడా అటు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే వేముల వీరేశం అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.